హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మచిలీపట్నంలో ఉన్న వినాయకుడు పందిర్లన్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కోనేరు సెంటర్లో ఉన్న సంతోష్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బయటేమో శివుడు ఇలా వినాయకుడిని ఆడిస్తున్నట్టుగా పెట్టి లోపల కామధేనువును కూడా పెట్టారు. ఇది వచ్చేసి కరెక్ట్గా రామలింగేశ్వర స్వామి వారి గుడి వెనకాలకు వస్తుందండి ఈ సంతోష్ హోటల్ అనేది. 10 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ వినాయకుడిని చాలా పెద్దగా అయితే పెడతారు, బాగా పెడతారు. ప్రతి సంవత్సరం వినాయకుడికి ఎదురుకుండా అయితే ఒక వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు, చిన్నది. చూడడానికైతే చాలా బాగుంది. ప్రతిసారి వీళ్ళు ఇంకో చిన్న వినాయకుడిని కూడా పక్కన పెడతారు. ఎప్పుడు 2 వినాయకులను అయితే పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ వినాయకుడు శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఒక విగ్రహం పెట్టారు. వినాయకుడు ఒక చేతితో గంట కొడుతూ ఒక చేతితో అభిషేకం చేస్తున్నాడు శివుడికి. నెక్స్ట్ వచ్చేసి మనం నేషనల్ కాలేజీ రోడ్లో చిరంజీవి బొమ్మ దగ్గర ఉన్న వినాయకుడు పందిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే 28 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టారు. విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు వరకు నేను చూసిన వాటిల్లో మన మచిలీపట్నంలో అతిపెద్ద విగ్రహం అయితే ఇదే, 28 అడుగుల మట్టి వినాయకుడు. ఈ వినాయకుడిని నిమజ్జనం ఇక్కడే చేస్తారంట. జనాలందరి చేత నీళ్లు పోయిస్తారంట. ఇంకా ఇది వచ్చేసి అయోధ్య థీమ్ గణేశుడు. ఇది కూడా చాలా బాగుంది. ఈ వినాయకుడిని అయితే ఫుల్గా బెలూన్స్తో అలంకరించారు. వినాయకుడి దగ్గర శివలింగం, అటు ఇటు అయితే సిద్ధి బుద్ధిని కూడా పెట్టారు. మొత్తం బెలూన్స్తో అయితే చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ పందిరి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే ఈ వినాయకుడిని అయితే టడ్డీ బేర్ బొమ్మలతో అలంకరించారు. మీకు ఇక్కడ చూస్తుంటే కనిపిస్తాయి వినాయకుడి చేతిలో, మరియు పందిరి మొత్తం టడ్డీ బేర్లతో భలే అలంకరించారు. చూడడానికైతే చాలా బాగుందండి. ఇంకా చివరిలో వచ్చేసి రామానాయుడుపేటలో ఒక ఫేమస్ వినాయకుడు గుడి అయితే ఉంది. అక్కడ ఉన్న పందిరి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు వినాయక చవితి పండుగను. ఇలా కొన్ని పందిర్లను అయితే మేము చూసొచ్చాము. అన్నీ చాలా బాగున్నాయండి. ప్రతి పందిరిలోనూ నిమజ్జనం రోజు అయితే చాలా బాగా అన్నదానం చేస్తారు. అన్నిట్లో ఆ 28 అడుగుల మట్టి వినాయకుడు అయితే చాలా బాగా పెట్టారు. ఏ విగ్రహమైనా ఒకటే కదండి, మన వినాయకుడే కదా. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.